అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్టు వెల్లడించాడు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన చర్యలో తను హతమైనట్టు చెప్పేశాడు. అయితే దీనికి సంబంధించి ఇంకొక పెద్ద న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాని కాదు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ని షేక్ చేస్తుంది. అదేంటంటే నిజం చెప్పాలంటే 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ఇరాన్ ప్రకటించింది కదా! అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఇప్పుడే వచ్చేసాడు తెర మీదకి. అయతుల్లా ఖమేనీ తర్వాత ఎవరిప్పుడు అంటే ఖమేనీ వారసుడు ఖరారయ్యారు. ఇరాన్ తదుపరి సుప్రీంగా మొజాపా ఖమేనీ అపాయింట్ అయిపోయాడు. ఖమేనీ పెద్ద కుమారుడు మొజాబ్దా. అయితే నేడు ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నాడు. నిజం చెప్పాలి అంటే ఖమేనీ వెనకాల ఉండి నడిపించిన మొత్తం వ్యక్తి ఈయనే. ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఖాళీ అయిన దేశ నాయకత్వ పగ్గాలను అతని చేతికి అధికారంగా అప్పగించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ వెల్లడించింది. అయితే మొజాబ్దా ఖమేనీ 1969లో ముషాద్‌లో జన్మించాడు. మతపరమైన ఉన్నత విద్యను అభ్యసించిన అతను ఇరాన్, ఇరాక్ యుద్ధం చివరి దశలో రివాల్యూషన్ గార్డ్‌లో పనిచేశారు. తండ్రికి కొడభుజం ఆయన. అయితే అనేక విషయాల్లో తెర వెనక ఉండి చక్రం తిప్పుతారన్న పేరు ఉంది. పాలన పరంగా తీసుకునే పలు కీలకమైన నిర్ణయాల్లో మొజాబ్ ఖమేనీ ప్రధాన పాత్ర పోషించినట్టు చెప్తున్నారు. రివాల్యూషనరీ గార్డ్ తర్వాత కూడా ఆయన ఎప్పుడూ తెర మీదకి రాలేదు. అయితే అలాగే ప్రభుత్వ పదవిలోనూ పనిచేసిన అనుభవం ఆయనకి లేదు. అయినప్పటికీ తన తండ్రికి విశ్వసనీయమైన సలహాదారుగా కొనసాగాడు. సైన్యం, పార్లమెంటరీ దళాలు ఆయనకు మంచి సంబంధాలున్నాయని ఇరాన్ మీడియా కూడా చెప్తోంది. 2009లో జరిగిన నిరసన ప్రదర్శనలోనూ ముజాబ్దా ఖమేనీ పేరు వార్తల్లో వినిపించింది. ఇప్పుడు ఆయన సుప్రీం లీడర్‌గా మారడంతో దేశంలో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. 1979 విప్లవ వారసత్వ అధికారాన్ని వ్యతిరేకించింది. అందువల్ల కొందరు ఆయన ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నారు. అది జరిగిన విషయం. ఇప్పుడు తెర వెనక నడిపించే వ్యక్తి ఇతనే. మరి ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఇది యుద్ధం ఆగుతుందా? లేకపోతే ఆయన లెగసీని అంటే ఇప్పుడు ఖమేనీ ఎలాగా ఈ అణుబాంబులకు సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా మీద శత్రుత్వము, అలాగే ఇజ్రాయెల్‌కి సంబంధించిన మతపరమైన విద్వేషాలు ఇవన్నీ చెలరేగాయి కదా! మరి ఇప్పుడు వాటిని కంటిన్యూ చేస్తాడా? లేకపోతే కొత్తగా ఏదన్నా పావులు కదుపుతాడా అనేది చూడాలి.